ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. అనుదినము ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని మీరు వింటున్నారని దేవుని సేవకుడుగా నేను నమ్ముతూ ఉన్నాను. కొంతమంది ఈ 2 నిమిషాల సందేశాన్ని రాత్రికాల సమయంలో నిద్రపోయేటప్పుడు మీరు వింటున్నారు. దయచేసి ఉదయం నిద్ర లేచిందే మీరు వినండి. మీరు వినడం ద్వారా దేవుడు ఆ రోజు మీతో సూటిగా మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి మేము ఒక పేరు పెట్టాం. ఏంటో తెలుసా? వర్డ్ ఫ్రమ్ గాడ్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచే దేవుని యొద్ద నుండి ఒక శుభవార్త. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని వినండి. అనేక మందికి దీన్ని షేర్ చేయండి. ఈ సమయంలో నేను ఉదయకాల సమయంలో చాలా మంది మీ స్టేటస్లో మన వాక్యాన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని విశేషంగా ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నా. మీరు ఆ సమయం తీసుకొని మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ లింక్ని షేర్ చేస్తూ ఉన్నారు, వాక్యాలను పెడుతున్నారు. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు జకరియా గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును. సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును కాపాడునుగాక. ఆమేన్ చెప్తారా? దేవుడు మీరు చేసే ప్రతి పనిలో, మీ ప్రయాణంలో, మీ ఉద్యోగంలో, మీ చదువుల్లో, మీ యొక్క పరిచర్యలో, మీ బిజినెస్లో దేవుడు మీకు తోడై ఉండి దుష్టుడు దుర్మార్గుడు మిమ్మల్ని ముట్టకుండానట్లుగా దేవుడు మీ చుట్టూ తన దేవదూతల కాపుదలగా ఉంచి ఆయన శిలువ రక్తము చేత అగ్ని కంచెను వేసి మిమ్మల్ని కాపాడి ఆయన మహిమార్థమే దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. ఎంత శ్రేష్టమైన వాగ్దానం కదండి. ఉదయకాల సమయంలో దేవుని యొక్క సహాయాన్ని కోరండి. ప్రభా, మీరు మాకు తోడుగా ఉండండి. ప్రభా, మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి. ప్రభా, మీ శిలువ రక్తము చేత అగ్ని కంచెను వేయండి. ప్రభా, దుష్టుడు దుర్మార్గుడు నన్ను, నా కుటుంబాన్ని ముట్టకుండానట్లుగా, నా వ్యాపారాన్ని ముట్టకుండానట్లుగా, నా బిజినెస్ని ముట్టకుండానట్లుగా, నా కుటుంబాన్ని ముట్టకుండానట్లుగా, నా పరిచయను ముట్టకుండానట్లుగా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను. ప్రభు అని ప్రార్థన చేసి చూడండి. ప్రభు సన్నిధి మీకు తోడుగా వస్తుంది. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. మీరు తలపెట్టే కార్యాలన్నీ దేవుడు జయమును అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మాతోను మా ప్రియులతోనూ నాయన మీరు తోడుండి నాయన మా జీవితంలో అవసరతలన్నింటినీ మీరు సంధించమని, బలమైన కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.